మొగుడు ఒకసారి పాడండి సార్. ఇక్కడ మొగుళ్ళు అందరు మంచోళ్ళు ఉన్నారు. అమ్మాయికి ఇది సరిగా పని చేయలేదు. అదే మీరు మొగుడు అంతా భయపడ్డారు. ఏం పాట పాడాలా? ఊరు మొగుడునే. సరే, ఇప్పుడు దేవుడు పాట 2 లైన్లు పాడి మళ్ళా, ఎందుకంటే మనము దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి. ఆ కొండ ఈ కొండరా భక్తుడా సింహాద్రి కొండున్నది, ఓ బాలజీ సింహాద్రి కొండున్నది. ఆ కొండ ఈ కొండరా భక్తుడా సింహాద్రి కొండున్నది, ఓ బాలజీ సింహాద్రి కొండున్నది. సింహాద్రి కొండలో నా భక్తుడా కాలంగి మడుగున్నది, ఓ బాలజీ కాలంగి మడుగున్నది. కాలంగి మడుగులో నా భక్తుడా తామర మగ్గున్నది, ఓ బాలజీ తామర మగ్గున్నది. ఆ మొక్క తేవాలిరో భక్తుడా కుప్పులు పొడవాలిరో, ఓ బాలజీ కుప్పులు పొడవాలిరో. అట్లనే ఒక చిన్న పద్యం కూడా చూస్తే అక్కడ నుంచి వాళ్ళందరూ వెయిటింగ్ లో ఉన్నారు. ఏం సార్ వెయిటింగ్ లిస్ట్ ఏం లేదు, పద్యం పాడితే ఇంటారు. పద్యం కాదు, వాళ్ళకి ఓరు మొగుడు యారు మొగుడు కావాలి. అదే నేను కూడా ఇందాక తెలుగులో అదే చెప్పింది. లేదు మొగుళ్ళు అందరు మంచోళ్ళు ఊర్లో. అడిగేశాను కదా. ఓరు మగుడా వయ్యారు మగుడా నా వేలు పడే పాడు చూడు, ఓరు మగుడా ఓరు మగుడా వయ్యారు మగుడా నా ఏలు పడే పాడు చూడు, ఓరు మగుడా. బుక్క పట్టం గారు కాడ ఓరు మగుడా, ఏ ఒరు మాడి జల్లుంటే ఓరు మగుడా, ఏ ఒరు మాడి జల్లుంటే ఓరు మగుడా. సినిమాన్న మనం బట్టి ఓరు మగుడా, సినిమాన్న మనం బట్టి ఓరు మగుడా. నన్ను నిండ్రకాయ ఏలు గట్ట ఓరు మగుడా, ఓరు మగుడా వయ్యారి మగుడా నా ఏలు పడే పాడు చూడు, ఓరు మగుడా నా ఏలు పడే పాడు చూడు, ఓరు మగుడా. గుర్తున్న మొగుడైతే ఓరు మగుడా నాకు గుడ్ల కొని కోయరాదా, ఓరు మగుడా. నువ్వు చెత్తన్న మొగుడైతే ఓరు మగుడా నాకు కన్న బియ్యం వండరాదా, ఓరు మగుడా. ఓరు మగుడా వయ్యారి మగుడా నా ఏలు పడే పాడు చూడు, ఓరు మగుడా నా ఏలు పడే పాడు చూడు, ఓరు మగుడా. శివ శివమూర్తివి కన్ననాథ నువ్వు శివుని కుమారుడయ్య కన్ననాథ. శివ శివమూర్తివి కన్ననాథ నువ్వు శివుని కుమారుడయ్య కన్ననాథ. శివ శివమూర్తివి కన్ననాథ నువ్వు శివుని కుమారుడయ్య కన్ననాథ, నువ్వు శివుని కుమారుడయ్య కన్ననాథ. తల్లి కన్న తల్లి దన్న కన్ననాథ మాకు విద్య నేర్పిన గురువు రన్న కన్ననాథ. తల్లి కన్న తల్లి దన్న కన్ననాథ మాకు గురువు నేర్పిన కన్ననాథ. శివ శివమూర్తివి కన్ననాథ నువ్వు శివుని కుమారయ్య కన్ననాథ. చాలా డిస్టర్బ్ కావద్దు, దయచేసి క్షమించాలి, ఏమనుకోవద్దు. ఒకరోజు మనకు ప్రత్యేకంగా టైం తీసుకొని పిలిపిస్తుంది. హలో, మన గురువు గారు చక్కగా పాడారు పాటలో. దానికి మనందరం గురువు గారిని బాగా చప్పట్లు కొట్టాలి. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే. మేడం కూడా ఒక్క పాటకాన్ని పాడితే ఒక తృప్తి. మేడంకి నేను చెప్తే చూడు, సారు కళాకారుడు కాబట్టి. మీరు నమ్ముతారు నంబరు 300 రకాల పాటలు రాసినాను. ఇదే కాకుండా జానపదాలు కూడా రాసినాను. సినిమా రికార్డింగ్ కూడా బాగొస్తాడు అనేది మొన్ననే రికార్డింగ్ అయింది. బాగొస్తాడని. ఎందుకంటే కొన్ని పాటలు రాసినవి బయట పాడకూడదు, ఎందుకంటే రికార్డింగ్ అయ్యేటప్పుడు పాడకూడదు. అవి చాలా విలువతో కూడింది, డబ్బులు ఇవన్నీ వచ్చేటివి కాబట్టి మామూలుగా పాడేటివి పాడుకోవచ్చు. అలాగే నేను సినిమాల్లో కూడా పిల్లల్ని వాళ్ళందరినీ చేర్పిస్తాను. అలాగే కొన్ని కార్యక్రమాల సినిమాలని ఒక 2-3 సినిమాల్లో కూడా చేయించడం జరిగింది. నేను మేనేజర్గా కూడా చేశాను. ఇప్పుడు మళ్ళా ప్రయత్నంలో ఉన్నా, ఒక 2 సినిమాలు చేయాలా అనే ప్రయత్నంలో. జానపదాలు ఇవన్నీ నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఈ మధ్యన 28వ తేదీ జానపద కళలు కనుమరుగైతున్న దానిపైన దాదాపు 117 మంది వివిధ రకాలైన కళారూపాలు వచ్చినాయి. తిరుపతిలో జరిపాం. మీకు ఆ టైంలో మీరు మాకు పరిచయం లేదు కాబట్టి
అది కార్యక్రమం జరిగింది. ఈసారి కార్యక్రమం మీకు తెలియజేస్తాం మేడం ద్వారా. థ్యాంక్ యూ. గురువు గారికి వందనాలు. గురువు గారు ఏ కూడా చిన్న పాట ఒకటి నేర్చుకోండి గురువు గారు. పాడిదా హలో ఊరికే సింపుల్గా మనోరంతా చెయ్యి చెడా గాజుల చెడా చెయ్యి చెడా గాజుల చెడా అందం లేడని వదిలేశాడా అందం లేడని వదిలేశాడా అందం లేడని వదిలేశాడా జడే చెడా పూల పెట్టడా జడే చెడా పూల పెట్టడా అందం లేడని వదిలేశాడా అందం లేడని వదిలేశాడా అందం లేడని వదిలేశాడా. జై గోపికా రమణ గోవిందో ముచ్చటే అందుకని చరణం. బయటపోయినది. సరే, థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు. ముఖ్యంగా థ్యాంక్ యూ సార్. మరి నా పేరు వచ్చేసి పల్లె ప్రవీణ్. పరిచయం చేసుకోవాలి కాబట్టి ఎవరు పరిచయం వాళ్ళే చేసుకోవాలి కాబట్టి నాది ప్రాపర్ నల్లమల్ల, అంటే మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ. ఉండేది హైదరాబాద్. నా పని గత 12 సంవత్సరాల నుంచి ఏ పల్లెల పాటలు పాడతారు, ఏ పల్లెల ఆటలు ఆడతారు, అంతరించిపోతున్న కళలు కళాకారులను వెలుగులోకి తీసుకురావాలనే కంకణం కట్టుకొని ఒక్కనే సింగిల్ డప్పు పెట్టుకొని నా సొంత ఖర్చులు పెట్టుకొని ప్రయత్నాలు చేసుకుంటూ ప్రయాణాలు చేసుకుంటూ పల్లె పల్లె తిరుగుకుంటూ మా వెంకటన్న గురించి చెప్పాలంటే ఇదే సంవత్సరం ఒక నెల కిందనే పరిచయం నాకు. ఒంటిమిటకు బుర్రకథలు చెప్పేటువంటి కళాకారులతోని తమ్ముడు ఒంటిమిటకు రా, నువ్వు యూట్యూబ్ తీసుకుంటావు కదా, ఇక్కడ బాగా జరుగుతుంది తేరు ఉత్సవం అంటే ఉట్టిగా పోయినా అక్కడ బాబాయ్ గారు కోలాట బృందం తీసుకొని కోలాటం ఆడుతున్నాడు. 3 కోలాట బృందాలు వచ్చినాయి. నేను కూడా ఏంటంటే మనిషిని చూసి చదువుకుంటా, ఏదో ఇంతో అంత 10th క్లాస్ చదివినా కానీ 4 భాషలు మాట్లాడగలుగుతా. అనుజ్ఞానంతో పెద్ద పెద్ద అడ్వకేట్లతోని మేధావులతో నేను పనిచేసి ఆ యొక్క స్ఫూర్తి అనేది మా స్ఫూర్తి ఇన్స్పిరేషన్ అయినటువంటి అబ్దుల్ కలాం సార్తోని ఇన్స్పిరేషన్తో నేను అడుగులు వేస్తున్నా. ఇట్లా ఒంటిమిట్టలో బాబాయ్ నీ కోలాటం న్యాచురల్గా ఉంది, నేను ఒక్కసారి పలక వాయిస్ అంటే రా భయ నెంబర్ ఇచ్చి 4వ తారీఖు రా అన్నాడు. అగ్నిగుండాలు అన్నాడు. ఆ 4వ తారీఖు నేను వచ్చేసరికి అగ్నిగుండాలు కొంచెం ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా మంచిగా అనిపించింది. వెంటనే మేడం వాళ్ళకు చేయడం జరిగింది. బాబాయ్కి ఒకటే మాట ఇచ్చిన, బాబాయ్ వీళ్ళకు మనం కోలాటం నేర్పించి అవకాశాలు ఇప్పించడం కాదు, వీళ్ళకి ప్రోత్సాహం కూడా అందించాలి. నా ద్వారా నాకు తోచినంత ప్రోత్సాహం ఇస్తా బాబాయ్, నువ్వేం టెన్షన్ వాళ్ళకంటే సరే అబ్బాయి అన్నాడు. నేను పలక సెట్ అయితే పెట్టుకోలేకుంటే వదిలేసాయి బాబాయ్ అన్న. ఎందుకంటే నమ్మకం ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళాలి, నమ్మకం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు. కాబట్టి అందరిలాగా గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడేటోళ్ళు. మీకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమి తక్కువ లేం కాదు. ప్రతి ఒక్కరు ఇంట్లో సంసార జీవితాన్ని అంతే బాగుపడించుకొని ఆ యొక్క బలంతో కొంతమంది వద్దంటారు, కొన్ని ఇంట్లలో సపోర్ట్ చేస్తారు, కొన్ని ఇంట్లలో సహకారం అందరు, కొన్ని ఇంట్లలో వ్యతిరేకం. మనం అందరం కోలాటం వేస్తుంటే పక్క ఇంట్లలో వ్యతిరేక మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కళారంగం అంటేనే ఒక మెట్టెక్కుతున్నామంటే గండు చీమలు పట్టినట్టు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి మెట్టు దింపనికి. అవన్నీ చీమలు పట్టుకోవద్దు, మనము ఎర్ర చీమలను పట్టుకోవద్దు, నల్ల చీమలను పట్టుకున్నట్టు వెళ్తూనే ఉండాలి. మన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటే ముందుకెళ్తే మన జీవిత ప్రయాణం సక్సెస్ అవుతుంది. నేను అట్లనే చేస్తున్నా కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదొకటే కాదు, ఖచ్చితంగా అగ్నిగుండాలకు బాబాయ్ కూడా మాట ఇచ్చిన. నా హైదరాబాద్ నుంచి నేను దాదాపుగా 12 యూట్యూబ్ ఛానళ్లకు కల్చరల్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఎందుకంటే చెప్పుకోవచ్చు కాబట్టి ఆ 12 ఛానళ్ళ 3 ఛానళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండాల్లో తీసుకొస్తా. ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా. మేడంకి కూడా కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టు కనుక దేవుని దయ వల్ల ఆ సీతారాముల దేవాలయమా అక్కడ సక్సెస్ అయితే ఫస్ట్ బృందం మీకే అవకాశం ఇప్పిస్తాం మేడం ద్వారా. దాదాపుగా చెప్పొద్దు, అది చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, మా కాంటాక్ట్ అది. చెప్తే పనులు కావంట మా నాయనమ్మ చెప్పేది, అందుకనే చెప్పొద్దంట, పనులు చేయాలంట. చెప్పుకుంటా పోతుంటే ఇంకా అందరూ వచ్చినాయి, ఈయన కూడా చెప్పిపోయింది. ఇట్లా అంటగాడు తక్కువ ఒక టన్నులు అంత పోయేటోడు ఎందుకు అయ్యే మాటలు చెప్పింది అంటుకో. అందుకని మాటలు చెప్పొద్దు, చేతలు చేద్దాం. వారం బాబాయ్కి మాట ఇచ్చిన, వారం ఇచ్చిన అక్కడ కూడా చూసింది. సో కాబట్టి ఇట్లా పనులు చేసుకుంటూ పోదాం. ఇప్పుడు సమయం ఆసన్నమైనది కాబట్టి ఎక్కడ కళలు ఉన్నాయి, ఇక్కడే కాదు మీ చుట్టాల బంధువులకు కూడా చెప్పండి. మీ దగ్గర కళ ఉంటే ధైర్యంగా అడుగు ముందుకేయండి, దాని వెనకాల ప్రోత్సాహం మేము అందిస్తాం. నేనే వస్తా, డబ్బు తీసుకొని ₹1 ఇవ్వాల్సిన పనిలే.
మీకు తోచింది మీ మనసుకు నచ్చితే బస్ ఛార్జీలు ఇచ్చి పంపించిన సంతోషం నాకు, నేను డిమాండ్ చేయను. కాబట్టి ఎక్కడ కళ ఉన్నా నా డబ్బు మోగుతుంది. ఇట్లాంటి అతిథులను పిలుస్తా మీకు సత్కారంగా, వాళ్ళు వాళ్ళ సొంతంగా ఆస్కారంగా ఎంత ఖర్చు అయిందో తెలియదు, వాళ్ళ సొంతంగా సర్టిఫికెట్లు అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా మీకు ప్రోత్సాహంగా సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. వాళ్ళు రావడమో నాకు సంతోషం, కానీ వాళ్ళు ప్రోత్సాహం కూడా ఇవ్వడానికి వచ్చిండ్రు. ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాలి. సార్ వాళ్ళు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఒక్కొక్కరు పేరు పిలుస్తాను, పేరు పిలిచినాక వచ్చి వారు సర్టిఫికెట్ అందుకోవాలి. మీ పేర్లన్నీ నేను రాసుకున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా రావాలి. ఇక్కడ ఉన్న జనాలు కూడా చప్పట్లు కొట్టరు. చప్పట్లకు కిరాయి అవసరం లేదు, ₹1 కూడా మాకు వద్దు. 2 చేతులు కొట్టి చప్పట్లు కొడితే మీ ఊళ్ళకి మీరు చప్పట్లు కొడితే ప్రోత్సాహం అందించినట్టు ఒక అడుగు ముందుకేసినారు. కాబట్టి 2 చేతులు ఉన్న వాళ్ళే కొట్టండి, లేని వాళ్ళు వద్దు దయచేసి, ఏమనుకోవద్దు. 2 చేతులు ఉంటే కొడదాం, లేకుంటే ఎందుకు అనవసరంగా నొప్పిలేస్తాయి. థ్యాంక్ యూ. తప్పు మాట్లాడుతూ క్షమించాలా, మేము ఇట్లా యాంకరింగ్ చేస్తేనే